ఆరామస్తాను నీది ఫేక్ సర్వే, వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా? మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం, అభివృద్ధి ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్ళి అవన్నీ కూడా ఈవీఎంలో ఓట్ల రూపంలో బయటపడతాయి. ఖచ్చితంగా 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు కూటమి కుదేలు అవి తీరుతుంది. ఇది తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు. 9వ తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. కూటమి ఏ విధంగా అయితే పగటి కళలు కంటుందో అది పగటి కళలుగానే మిగిలిపోతాయి. వాళ్ళు ఏదైతే కుట్రలతో కుయుక్తులతో కూటమి కట్టి ఏదో రకంగా అధికారం సాధించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు, ఓడిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు దెబ్బ తింటారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. ముఖ్యంగా సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత వెంటనే చెప్పారు. ఆయన ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేశారు. మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ చేస్తారని, కుటుంబాలు అండగా నిలబడ్డాయని, ఖచ్చితంగా ఫ్యాన్ ప్రబంధనం సృష్టించి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. తినబోతా కూర్చొని మరొక 36 గంటల్లో ఫ్యాన్ ప్రబంధనం ఏంటో ఈ రాష్ట్రంలో అందరూ కూడా చూస్తారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితమవడం తథ్యమని కూడా తెలియజేస్తాం.